హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారములు. ఈ వీడియోలో మనకు పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు అయితే అతి త్వరలో అనగా ఈ మార్చి 13వ తారీఖున అయితే రిలీజ్ కాబోతున్నాయి. కాబట్టి మనందరికీ ఈ పిఎం కిసాన్ డబ్బులు కానీ అన్నదాత సుఖీభవ డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా మనకు ఈ కేవైసీ అనేది కంప్లీట్ అయితే ఉండాలి అనమాట. సో మనకు ఆ పిఎం కిసాన్ పోర్టల్లో మీరు డేట్ అయితే మీరు చూడొచ్చు, ఏ తారీఖున రిలీజ్ చేయబోతున్నారు అనేది. సో మీరు పిఎం కిసాన్ GOV.in టైప్ చేసి మీరు సెర్చ్ చేసి చూసినట్లయితే అక్కడ మనకు 22వ ఇన్స్టాల్మెంట్ అంటే 22వ విడత పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బుల లిస్ట్ అయితే ఏ రోజున జమ చేస్తామన్నది అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో మనకు ఖచ్చితంగా మీరు అర్హులై ఉన్నారో లేదో అన్నది కూడా చెక్ చేసుకోవాలని అంటే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ స్టేటస్ని మీరు చెక్ చేసుకోండి. ఈకేవైసీ స్టేటస్లో మీ పేరు కనుక ఉంటే మీకు ఖచ్చితంగా ఈ పేమెంట్ అయితే వస్తుందన్నమాట. కాబట్టి మీరు పిఎం కిసాన్ GOV.in వెబ్సైట్లో వెళ్ళేసి మీరు ఈకేవైసీ అయ్యిందో లేదో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్గా చెక్ చేసుకోండి. మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి అనమాట. సో కొన్ని స్టేట్స్లో మాత్రము మనకు అగ్రి స్టాక్ అని ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే మాత్రమే మనకు పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తుంది. సో మనకు ఎవరికైతే పిఎం కిసాన్ కరెక్ట్గా మనకు వస్తూ ఉంటే ఖచ్చితంగా మనకు అన్నదాత సుఖీభవ పేమెంట్ కూడా మనకు 4,000 రూపాయలు అయితే మనకు 3వ విడత కింద రాబోతున్నాయి అనమాట. కాబట్టి మీరు పిఎం కిసాన్ స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత మీరు కూడా అదే అన్నదాత సుఖీభవ APGOV.in వెబ్సైట్కి వెళ్ళేసి మీకు అన్నదాత సుఖీభవ పేమెంట్ స్టేటస్ ఇంతకుముందు మనకు 2 విడతల్లో మనకు 14,000 రూపాయలు అయితే మన ఏపీ ప్రభుత్వం అయితే జమ చేయడం అయితే జరిగింది. సో మీరు అన్నదాత సుఖీభవ APGOV.in వెబ్సైట్లో వెళ్ళేసి మీకు సెకండ్ ఇన్స్టాల్మెంట్స్ అంటే 2 విడతల డబ్బులు మీకు 14,000 రూపాయలు పడ్డాయో లేదన్నది అది కూడా చెక్ చేసుకోండి. అవి పడి ఉంటే కనుక మీకు 3వ విడత కింద మీకు మన ఏపీ ప్రభుత్వము మనకు 4,000 రూపాయలు జమ చేస్తుంది. అలాగే మనకు కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు అయితే జమ చేస్తుంది. కాబట్టి మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోండి, ఈకేవైసీ అయ్యిందో లేదో అనేది చెక్ చేసుకోండి. అలాగే కొన్ని స్టేట్స్లో మనకు అగ్రి స్టాక్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటేనే మనకు పిఎం కిసాన్ నిధులు అయితే మన బ్యాంకు ఖాతాకు జమ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ఈకేవైసీ అయ్యిందో లేదనేది చెక్ చేసుకోండి. కాబట్టి మనకు మార్చి 13వ తారీఖు అనగా శుక్రవారం నాడు మనకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే ప్రతి ఒక్క రైతు ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈకేవైసీ అయ్యిందో లేదో అనేది మీరు చెక్ చేసుకోండి. కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని షేర్ చేయండి.